రైట్ రైట్. కార్తిక్ గారు మీరు ఉన్నారా? లైన్ లో ఉన్నారా? లైన్ లో ఉన్నా అండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. నాది కొంచెం ఇంటర్నెట్ ఇష్యూస్ ఉన్నాయి. సారీ. ఓకే అండి. అయితే ఈ వరంగల్ సభ బీఆర్ఎస్ కు మళ్ళీ బూస్ట్ ఇస్తుందని భావించవచ్చా? ఏమంటారు మీరు? ఇది ఆబ్వియస్లీ బూస్ట్ కంపల్సరీ ఇస్తారు కదండి. అందుకే కదా ఇంతగానం చేసేది. ఇది తెలంగాణ ఇంకో కుంభమేళ. ఇది ఈ విషయానికి ఏప్రిల్ 27 నాడు డెఫినెట్ గా ఇది పెద్ద మహాసభ. ఇది తెలంగాణ కుంభమేళ అవుతుంది. ఈ ఎలకతుర్తి మొత్తం ఎక్కడి నుంచి అయితే వచ్చే ఏదైతే 4 దిక్కుల నుంచి, రాష్ట్ర 4 దిక్కుల నుంచి జనాలు ఎట్లా తరలి వస్తారు అనేది ఆ రోజు మీరు టీవీలో లైవ్ మీరే చూస్తారు. ఇది రాష్ట్ర రాజకీయాల్ని మొత్తం చేంజ్ చేయడానికే ఇదంతా జరిగేది కూడా. తెలంగాణ అనేది ఇది తిరుగుబాటు సభ. ఇది జనాలందరికీ తెలుసు ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడున్న మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు చేసే ఈ యొక్క పాలన గురించి జనాలందరికీ కూడా తెలుసు. జనాలందరూ కూడా ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులకు గురవుతారు. మన దగ్గర ఉన్న రియల్ ఎస్టేట్ మొత్తం పోయింది. ఏదైతే పనులు కూడా ఏవి కూడా ఇప్పుడు ఎవరన్నా ఏదైనా మామూలు కూలి పని చేసుకునే వాడి దగ్గర కూడా ఈ రోజు వాడు పక్కన వాళ్ళ దగ్గర అప్పు చేసుకొని బతకాల్సిన రోజులు వచ్చేసినాయి. అందరూ కూడా కేసీఆర్ సార్ గురించి కేసీఆర్ గారు మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు. జనాలు మాత్రం ఇప్పుడు ఎవరైతే మన తెలంగాణ ప్రజలు ఉన్నారో వాళ్ళు చాలా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. దాని గురించి అని చెప్పి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నందుకు ఈ సభ ఎంత పెద్ద కుంభమేళ లాగా జరుగుతుంది. మీరు అందరూ కూడా ఇప్పుడు అన్నగారు ఎవరైతే అన్నగారు చెప్పినట్టు ఇప్పుడు మన తెలంగాణ తిరుగుబాటు సభ, ఇది డెఫినెట్ గా తెలంగాణ తిరుగుబాటు సభ అవుతుంది. బీఆర్ఎస్ కి ఇది పెద్ద చేంజ్. ఇది యాక్చువల్లీ ఇది పెద్ద అంటే లైక్ ఎట్లా అంటే ఇప్పుడున్న ప్రజలందరికీ తెలుసు. ఎక్కడికి పోయినా బయట ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే బయటికి తిరగట్లేదట్టుంది. వాడు నాకు తెలిసి బయట తిరిగితే జనాలు ఏం మాట్లాడుకుంటారు అనేది వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇట్లా ఈ పరిపాలన ఉంటే మాత్రం ఎవరు కూడా సహించలేకపోతున్నారు జనాలు. మామూలుగా రైతు గాని, ఒక కూలీ గాని, ఒక ఎంప్లాయీ గాని, ఒక మామూలు ఏదైతే కిరాణా స్టోర్ దగ్గర పోయినా కూడా మాకు ఏం లేవు సార్, దందానే లేదు సార్ అని చెప్పి మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. సో డెఫినెట్ గా వాళ్ళు కేసీఆర్ సార్ ని మళ్ళీ కోరుకుంటున్నారు. కాబట్టి 25వ సంవత్సరం అనేది మా పార్టీ ఏదైతే ఉందో మా పార్టీ యొక్క పెద్ద పండగ. కాబట్టి మీ అందరం దగ్గర 3000 ఆర్టీసీ బస్సులు రాష్ట్ర 4 దిక్కుల నుంచి జనాలందరూ కూడా తరలి వస్తున్నారు. ఎవరికి మీరు లైవ్ లో రేపు డెఫినెట్ గా అందరూ కూడా చూస్తారు ఎంత పెద్ద సభ జరుగుతుంది అనేది. ఇది చాలా పెద్ద ఎత్తున జరుగుతుందండి. ఇది అయితే ఈ సభ తర్వాత కేసీఆర్ జనంలోకి వస్తారనుకోవచ్చా? ఆబ్వియస్లీ అండి. ఎందుకంటే ఇప్పుడు జనాలందరూ కేసీఆర్ సార్ స్పీచ్ ఇస్తే అట్లా వింటనే ఉండాలనిపిస్తుంది వాళ్ళకి ఎవరికైనా కూడా. ఈవెన్ నేను కూడా ఒక ఎంప్లాయీ ఉండే. నేను ఆయన చేసిన పాలన ఆయన చూసి ఆయన ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని నేను గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండే. నేను నా ఉద్యోగానికి రిజైన్ చేసి మరి నేను పార్టీలో తిరుగుతున్నా. అంటే చూడండి ఇప్పుడు నేను ఎందుకు ఇంత ఎమోషనల్ గా చెప్తున్నా అంటే సార్ చేసిన విషయాలు, కేసీఆర్ గారు చేసిన పనులు అట్లున్నాయి కాబట్టి నేను నా ఉద్యోగాన్ని రిజైన్ చేసి నేను పార్టీకి పని చేయాలని చెప్పి వచ్చి నేను పార్టీకి పని చేసుకుంటూ కూర్చుంటున్నా. ఇప్పుడు ఎందుకు అంటే ఇప్పుడు ఎవరికైనా కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కవితక్క గారు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళని చూసి ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది యంగ్స్టర్స్ కి, మాలాంటి వాళ్ళకి. బట్ ఏంటంటే ఈ వాళ్ళ గురించి తప్పుడు ప్రచారాలు ఆల్రెడీ ఎలక్షన్స్ ముందు చెప్పిర్రు. అందరూ ఎలక్షన్స్ ముందు ఏమని చెప్పారు, తప్పుడు కూతలు కూర్చారు, ఇవే మాటలు మళ్ళీ అవే చెప్తారు. బట్ ఏం చెప్పినా కూడా ఇప్పుడు కూడా వినరండి జనాలు. ఆల్రెడీ పబ్లిక్ వాళ్ళు డిసైడ్ అయ్యారు వాళ్ళు ఏం చేయాలనుకునేది. ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టినా కూడా ఏందనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అదే అన్న వాళ్ళు మాట్లాడుతున్నారు. బట్ ఏంటంటే వాళ్ళ అంతరాత్మకు కూడా తెలుసు ఏందనేది. బట్ బిజినెస్ లేదు, రియల్ ఎస్టేట్ లేదు, అంతా కూడా మన తెలంగాణ అంతా కూడా రియల్లీ చెప్పాలంటే మన తెలంగాణ లాంగ్వేజ్ చెప్పుకోవాలంటే బర్బాద్ అయిపోయింది అంతా. సో ఈ పాలన ఇట్లనే కొనసాగిస్తే ప్రజల్లో నాకు తెలిసి రేపు ఎలక్షన్స్ జరిగితే రేపు వచ్చే ఎలక్షన్ లో కాంగ్రెస్ కి ఒక 2-3 సీట్లు కూడా రావు. లిటరలీ రావు. ఇదైతే పక్కా. ఇది రైట్. అంటే ఈ ప్రస్తుతం ఉన్న ఈ హెచ్సియు వ్యవహారంపై కేసీఆర్ ఏమన్నా ఈ సభ వేదికగా కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందా? ప్రతి ఒక్కటి మాట్లాడతారండి. సార్ వెయిట్ చేస్తున్నారు, కేసీఆర్ గారు వెయిట్ చేసేది దాని కొరకు. జనాలందరూ కూడా వాళ్ళ స్వచ్ఛతంగా వాళ్ళ సొంత పైసలు పెట్టుకుని మేము రావాలా, మేము వినాలా అని చెప్పి వాళ్ళకి వరంగల్ అనేది అన్ని 4 దిక్కుల నడి బొడ్డు కాబట్టి అక్కడికి వచ్చి వాళ్ళు అది
ప్రత్యేకమైన స్పాట్ కాబట్టి అక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మీటింగ్ ఏదైతే ఉందో ఆ ఏర్పాట్లు కూడా మొత్తం జరిగినాయి. చూడండి రేపు ఆయన స్పీచ్ గురించి జనాలు ఎంత ఆతృతగా ఉన్నారో, లిటరల్లీ చదువుకున్న వాళ్ళు, మామూలుగా ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా